ఓం నమ శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం. కార్తీక పురాణము నీకు కొంత మాత్రమే చెప్పి ఉన్నాను జనక. ఇంతవరకు మాసమంతయు ఆచరించవలసిన విధిక్రమము తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించెదను. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీలు గాని పురుషులు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలెను. ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన చేసి తెల్లవారిన తరువాత నది స్నానము ఆచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు భోజనము గాని ఏ విధమైన 2 పూటల పలహారములు గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవారపు శివపూజ చేసినచో వ్రతమును ఆచరించి కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిద్ధురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణుడు యువకుడికి ఇచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు దయగలవాడై ఉండెను. అతడు నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయుచూ ఉండేవాడు. అందువలన లోకులందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేటివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిద్ధురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండరములు అలాగే బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంట నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము ఆమెను ఏమీ అనకపోగా ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడవక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిద్ధురిని గయ్యాళితనమునకు ఏవరించి ఆమెను కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన కర్కశ ఒకనాటి రాత్రి ఒక శయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన పోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తాచెదారంతో నింపి ఏమీ ఎరగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకము లేదని ఇంక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూపి ఎవ్వరినైనా తన వశము చేసుకొని
వారాలు వ్రతాలు చూడకుండా నానా జాతి పురుషులతోడును రమించుచు వర్ణశంకరయ్యెను. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి వీటులను తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనక మహారాజా, యవ్వనం బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలో యవ్వనము నశించినది. శరీరమందు మోహరణములు బయలుదేరినవి. ఆ రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానితోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర భట్టుత్వము క్షీణించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. యవ్వనంలో నుండగా ఎన్నో విధాలు ఆమెతో తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడనైనా చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమనెట్లైనా పలకరించునని వీధి ముఖమైనను చూడకుండిరి. కర్కశ ఇట్లా నరకబాధను అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమెప్పుడు చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజు అగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపపు చరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. వీటులతో సుఖించినందుకుగాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగే నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభి పాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పములు, తేళ్ళు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరముల వాళ్ళు అటు 7 తరముల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోపలికేగెను. ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడై ఆ విప్రుని పూజ విధానముచే జరిగించిన బలి అన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెళ్ళిపోయెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలయందు విప్ర కులాంగనుని నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కృష్టురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని.
ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని బ్రాహ్మణుడు ఒక్క సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా, వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సన్నిధానానికి ఏగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సన్నిధానము పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పిరి. స్కంద పురాణమంతర్గత వశిష్ఠ కార్తీక మహత్య మండలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ.